రేవంత్ అబద్ధాలు, కేఆర్ఎంబీ పైన ముఖ్యమంత్రిది వితండవాదం, హరీష్ రావు మండిపాటు, బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరణ. సో నిన్న ఆయన చెప్పిండు, హరీష్ రావే అసత్యాలు చెప్తున్నాడు, రేవంత్ అబద్ధాలు చెప్తున్నాడు అంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, హరీష్ రావే అసత్యాలు చెప్తున్నాడు, మేమే పద్ధతులము, మేమే మంచి నిజాలు చెప్తా ఉన్నాము, అందుకే నల్గొండలో పుట్టి మాకు సిగ్గు లేకుండా నల్గొండ ఎండబెడతాందుకు తీసుకుపోయి ప్రాజెక్టులన్నీ కృష్ణాకు అప్ప చెప్తున్నాం అని చెప్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించింది బారాస ప్రభుత్వమే. కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగింది, ఇంకొకటి కూలేందుకు సిద్ధంగా ఉంది, నువ్వు కూలగొట్టు, లేకపోతే అది కూలకపోతే నువ్వు పోయి దాని మీద కూర్చొని దుంకి కూలగొట్టు, లేకపోతే బుల్డోజర్ తీసుకుపోయి కూలగొట్టుర్రి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా దౌర్భాగ్యం అది. ఏం చేస్తావు నువ్వు? నీటిపారుదల శాఖ ఉంటావు, తెలంగాణ ఎండబెడతావు. తెలంగాణ నుంచి పోటీ చేయండి. సోనియా గాంధీకి సీఎం రేవంత్ వినతి, పోటీపైన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అగ్రనాయకురాలి హామీ. భేటీలో పాల్గొన్న బట్టి పొంగులేటి, మీరు సోనియా గాంధీ గారు మీరు పోయి ఖమ్మంలో కాదు పోటీ చేయాల్సింది, మీరు నల్లగొండలో భువనగిరి నుంచి అయినా పోటీ చేయరి, నల్లగొండ నుంచి అయినా పోటీ చేయరు, లేకపోతే పాలమూరు జిల్లా నుంచి పోటీ చేయరు, అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాలి. ఖమ్మంలో కాదు పోటీ చేయాల్సింది, ఖమ్మంలో కాదు పోటీ చేయాల్సింది ఈ నల్లగొండ పాలమూరు. ఎందుకంటే ఇప్పుడు మీ నాయకులు, మీ పాలకులు ఎవరైతే ఉన్నారో మీరు ఇలా మా రాష్ట్రం మీద రుద్దుతున్నటువంటి ఈ రాష్ట్రం మీద పగ తీర్చుకుంటా ఉన్నారు. మీరు తెలంగాణ ఇచ్చినాక కూడా మాకు అవకాశం ఇవ్వలేదు వీళ్ళు అని చెప్పేసి రాష్ట్రం మీద పగ తీర్చుకుంటా ఉంది మన సోనియా గాంధీ. అందుకే ఏం చేశారు, రాగానే అరే వాళ్ళ కృష్ణా నీళ్ళు రావద్దు, మొత్తం తీసుకపోయి మోడీకి అప్పచెప్పుర్రి, ఇట్లా గోదావరి నీళ్ళు రావద్దు, దాన్ని మేడిగడని బొందబెట్టరి, కాళేశ్వరాన్ని మూసేయిర్రి. ఈ ప్రయత్నం చెప్తా ఉంది సోనియా గాంధీ. ఇదే ప్రయత్నంలో భాగంగా ఈ మాటలో భాగంగానే వీళ్ళు ఆమె మాటలో తగ్గట్టుగానే చేసుకుంటూ పోతా ఉన్నారు, తెలంగాణను ఎండబెడతా ఉన్నారు. మీరు అందుకే ఏం చేయాలి, అయితే ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేయండి, లేదనుకుంటే ఇటు దక్షిణ తెలంగాణలో ఈ 2 జిల్లాల నుంచి పోటీ చేయండి, ఎక్కడి నుంచి అయినా పర్లేదు. ఇక్కడ రెండు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి, లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి, నల్లగొండలో కూడా 2 ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏదంటే 4 వెళ్ళి ఎక్కడి నుంచి ఒక దాని నుంచి పోటీ చేయండి. ఖమ్మంలోకి పోయి తప్పించుకోవద్దు. ఖమ్మంలో పోటీ చేస్తే కానీ ఈసారి గట్టినే బుద్ధి చెప్తారు. అక్కడ ఏం 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 ఆ పరిస్థితి అయితే తప్పకుండా కనపడతా ఉంది ఆడ. చూడండి, విద్యుత్ డిమాండ్కు రెక్కలు వచ్చినాయంట. గత నెలతో పోలిస్తే 3 కోట్ల యూనిట్ల అదనపు వినియోగం, కొనుగోళ్లకు రోజు 30 కోట్ల వ్యయం, జెన్కో నుంచి 9 కోట్ల యూనిట్ల లోపే ఉత్పత్తి అవుతా ఉందంట. ఇక చూడండి, ఇంకా ఇవన్నీ డ్రామాలు ఎందుకు చేస్తారు తెలుసా? ఓహో, కరెంటు ఉత్పత్తి పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు పవర్ కట్స్ ఉంటాయి, కరెంటు ఉత్పత్తి పెరుగుతూ ఉంది కాబట్టి వ్యవసాయానికి 24 గంటల కరెంటు రాదు అంటే ఇప్పటికేం వస్తలేదు, వీళ్ళు వచ్చిన కాడ నుంచి పోయింది 8 గంటలు, మహా అయితే 10 గంటలు, అంతకు మించి 1 గంట కూడా 1 నిమిషం కూడా ఎక్కువ వస్తలేదు ఏడా. మీరు కావాలంటే పోయి చూడండి. ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు తీయాలి, ఆ లాగ్ బుక్లు తీసి చూపించాలి, ఎన్ని గంటలు ఇస్తున్నావు ఏంది అనేది. ఆడికి పోయి ఇట్లా అనుకుంటా పోయి ఎగిరేసుకుంటా పోయి చెప్పే కదా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు ఇప్పుడు పోయి చూపి, మరి లాగ్ బుక్లో కాడికి పోయి చూపి.